తండ్రి అని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయంన కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకునే ముందు దేవుని యొక్క మాటను మనము ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 3వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, దావీదు కీర్తనకారుడు ఇక్కడ విచారిస్తున్నాడు తనకు కలిగిన బాధను బట్టి. ఏ బాధ? అబ్షాలోమను తన కుమారుని ఎదుటి నుండి పారిపోతున్న బాధ, విచారణ. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాధ అనేది మనకు తెలిసిందే. తన పాపం బట్టి ఇది వచ్చింది. అయితే ఇక్కడ అదంతా విడిచిపెట్టి ఒప్పుకొని హృదయానుసారుడుగా మార్చబడి దేవునికి ఎంతో సన్నిహితంగా బ్రతుకుతున్న సమయంలో మరి తన కుమారుడు ద్వారా తనకు కలిగిన బాధను బట్టి, ఆ విచారణ బట్టి విచారిస్తున్నాడు. తండ్రి, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారని, నా మీదకి లేచువారు అనేకులని, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులని విచారణ చేస్తున్నాడు. అయితే 3-4 వచనాలు చూడండి. యెహోవా, నీవే నా కీడముగాను, నీవే నాకు అతిశయాస్పదంగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చును. విచారణ సమయంలో, బాధ సమయంలో, దుఃఖ సమయంలో దావీదు కీర్తనకారుడు దేవుని పైన కలిగి ఉన్న దేవునికి ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నాడంటే, విశ్వాసంతో కూడిన విజ్ఞప్తి చేస్తున్నాడు. చూడండి ఎంత గొప్పగా విజ్ఞప్తి చేస్తున్నాడు. నేను కష్టంలో ఉన్నాను, నన్ను బాధించువారు విస్తరించి ఉన్నారు, నాకు ఏమీ రక్షణ నీ వల్ల కలగదని అంటున్నారు. అయినా నేను వాటిని మాత్రం పట్టించుకోను. అయితే దేవుడే నా కీడము, దేవుడే నాకు అతిశయాస్పదము, నా తల ఎత్తువాడు దేవుడే అని ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టి ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తాడు. నేను విజ్ఞాపన చేస్తే దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు. మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. అయితే మనము కూడా మనుషులు బట్టి బలహీనపడక, వారి మాటలను బట్టి కృంగిపోకుండా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడని దృఢ సంకల్పంతో, విశ్వాసంతో ఉండాలి. 5-8 వచనాలు చూసినట్లయితే, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా, లెమ్ము, నా దేవా, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దౌడు ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చుగాక. ఇక్కడ దావీదు విశ్వాసం చూపిస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడే నాకు ఆధారం కనుక నేను పండుకొని నిద్ర మేల్కొందును అంటున్నాడు. ఎంతమంది అయినాను, 10,000 మంది అయినా దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. దేవుడు నాకు తోడుంటాడు. యెహోవా, లెమ్ము, నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ కూడా, దుష్టుల పళ్ళు కూడా వేరగొట్టువాడు నీవే కదా. నా శత్రువులను కూడా దవడ ఎముక మీద కొట్టు దేవుడు నీవే కదా. మీరుండగా, మీరు మా పక్షం నుండి యుద్ధం చేస్తుండగా నాకెందుకో భయం అనే విశ్వాసంతో ధైర్యం తెచ్చుకుంటున్నాడు. నేటి దినాల్లో విశ్వాసాలను మనం కూడా మరి దావీదు కీర్తనకారుల వల్లే మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. జీవితంలో శ్రమలు వస్తాయి, వాటిని దేవుని ఎదుట పెట్టి విశ్వాసంతో దేవుని యొద్ద మొరపెడితే తప్పక దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసము, ప్రార్థన మరి ధైర్యం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ కీర్తన ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు.
ఆమేన్. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడుగు నా తండ్రి, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడుగు నా దేవ, జీవం గల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం బట్టి స్తోత్రాలనైనా మరి మీరు మాతో మాట్లాడిన పరిశుద్ధ వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మరి కీర్తన గ్రంథం 3వ అధ్యాయం ప్రభా, మరి నా తండ్రి 3వ కీర్తన 6 తండ్రి 8 చరణాలతో మీరు మాతో మాట్లాడారు. నిజంగా దావీదు ఎంత గొప్ప ప్రార్థన చేశాడు. మరి కీర్తన మొదటగా ప్రార్థన చేసినట్టు మేము చూస్తున్నాం నాన్న. మరి నా తండ్రి ప్రభా, మరి శ్రమలు వచ్చాయి, దుఃఖకరమైన పరిస్థితులు, కానీ మీ ఎదుట నిలబడి మీ పాదముల ఎదుట ప్రభా సమస్తం అర్పించి ధైర్యం తెచ్చుకొని మీరున్నారని నమ్మారు ప్రభా. మీరు సహాయం చేస్తారని నమ్మాడు ప్రభా. అట్టి విశ్వాసాన్ని, పరిశుద్ధతని, భక్తి జీవితాన్ని మాకు నీవు తండ్రి ప్రభా. నీ పనుల బరువు యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నిన్ను దాని నుంచి విడిపిస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తారు. నేడు ప్రభా ఎన్నో శ్రమలు బట్టి, ఆర్థిక పరిస్థితుల్లోనూ, అనారోగ్య స్థితిలోనూ, ఆయా కుటుంబ సమస్యలను సతమతమైపోయి ప్రభా సమాధానం లేకుండా ప్రభా, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నాం. దయతో క్షమించు తండ్రి. అయ్యా ప్రభా, మరి నీ చిత్తం బట్టి అడుగుతున్నాను. నేడు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి, నీ నామానికి మహిమ కలను గాక తండ్రి. నీ నామం పరిశుద్ధపరచుకుని గాక దేవా. మీరు దీవించండి ప్రభా. మీరు ఆశ్రయించండి. సాతాను క్రియల్ని యేసు నామంలో బంధించండి. అయ్యా సార్వత్రిక సంఘాలు దీవించండి. సేవకుల చుట్టూరు మీరు కంచి వేయండి. సేవకులు చేసే సేవను, పరిచర్యను, అయ్యా సంఘ వృద్ధిని మీరు దీవించండి అయ్యా ప్రభా. అలాగే తండ్రి, నీ కృపచేత ప్రతి ఒక్కరిని కాపాడమని వేడుకుంటున్నాను. అలాగే నా దేవ, సేవకుల ప్రయాణంలోను తండ్రి ప్రభా, సంఘంలోనూ మీరు తోడు నడిపించమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నా తండ్రి, అలాగే నా తండ్రి, నీ కృపను బట్టి అడుగుతున్నాను నాయన. అయ్యా నా దేశాన్ని బట్టి స్తోత్రాన్ని, నా దేశానికి క్షేమం దయచేయండి ప్రభా. దేశాన్ని నడిపిస్తున్న నాయకులను బట్టి వందనాలు. నాయకులకు మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి బుద్ధిని మీరు ఇవ్వమని, మీ దయతో నడిపించమని వేడుకొంచున్నాను. అయ్యా వాళ్ళకు రక్షణ దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే నా తండ్రి, మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను దేవా, సహాయము చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాన్న. అదేవిధంగా నా తండ్రి, యవనస్తుల యొక్క భవిష్యత్తు కొరకే మొరపెడుతున్నాను. అయ్యా ప్రపంచవ్యాప్తంగా యవనస్తులు తమ ఇష్టానుసారం నడిచి పాడైపోతున్నారు, జీవితాన్ని కోల్పోతున్నారు. దయదలిచి ప్రభా, వాళ్ళ హృదయాలని మార్చి తండ్రి అయ్యా నీ వైపుకి ఆకర్షించుకోమని వేడుకొంచున్నాను. యవన స్త్రీలు, యవన పురుషులు బాల్యం నుంచి వాళ్ళ బాల్య దినములు, యవన దినం మీరు కాపాడునైనా మీ సన్నిధి వరకు తోడించండి. పాప మార్గం వైపుకు వెళ్ళక పరిశుద్ధంగా ప్రభా, నీ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని పరిశుద్ధంగా బ్రతుకున్నట్లు మీరు దీవించునైనా. స్తోత్రాలు తండ్రి. గర్భిణీ స్త్రీలని, చంటి బిడ్డల్ని, బాలింతరాలను దీవించునైనా. వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రసవ కాలంలో మీరు తోడునండి. బాలింతరాలను తల్లికి బిడ్డకు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అదేవిధంగా నా తండ్రి, బలహీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితిని ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని వేడుకొంచున్నానైనా. స్వస్థపరచు దేవుడు మీరు మాత్రమే కాపాడమని వేడుకొంచున్నాను అయ్యా ప్రభా. మరి వృద్ధుల్ని తండ్రి ప్రభా, నా ఆశ్రమాలు నన్ను నిజముగా అనాథలైన బిడ్డల్ని, విధవరాలను బట్టి మీకు వందనాలు. సాయం చేస్తున్న దేవుడు, మీరు పోషిస్తూ కాపాడుతున్న దేవుడు, మీకు మాత్రం మహిమ కలుగాక తండ్రి. మాకు చేతనైనంత వరకు ఎదుటి వరకు సాయం చేసే స్థితిని మాకు ఇవ్వండి. అలాగే కష్టపడుతున్న కార్మికులు, వాళ్ళు చేతనైనంత మట్టుకు ప్రభా కష్టపడుతున్నారు ప్రభా. అయ్యా వ్యవస్థ నుంచి వృద్ధులు కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు చాలా కాపాడండి, మీరు దీవించండి. విధురాల పక్షులు మీరు వాద్యమడి దేవుడు ప్రభా. ఎంతోమంది ఉన్నారు ప్రభా. ఆ తలలందరినీ మీరు చాలా కాపాడమని వేడుకొంచు. అలాగే తండ్రి, ప్రత్యేకంగా కల్వరికి గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలు అయ్యా. న్యాయవంతుడు తప్పక న్యాయం చేస్తాడు ప్రభా. అయ్యా మీరు దీవించండి అయ్యా ప్రభా. చంద్రశేఖర్ అయ్య గారు కుటుంబాన్ని దీవించు తండ్రి. వాళ్ళ తల్లి గారు వృద్ధులను వాళ్ళ తల్లికి మీరు తోడునండి. రమేష్ అన్నయ్యను పెరాలసిస్తో బాధపడుతున్న తండ్రి, మీరు కృప చూపించారు. అందుని బట్టి స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని తండ్రి. అలాగే సలము గారిని, అరుణక్కని, అయ్యా పావుని సహోదరుని, అయ్యా లక్ష్మీ గారి ప్రభా జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేశారు. వాళ్ళ టెస్ట్ మని కూడా, వాళ్ళ యొక్క సాక్ష్యం కూడా ప్రభా పంచుకున్నారు. వారిని వారి కుటుంబం
కుటుంబాలు దీవించండి. మరింతగా అభివృద్ధిని, ఆశీర్వాదం దయచేయమని వేడుకుంటున్నాను. అలాగే తండ్రి యాక్సిడెంట్ రాజు అన్న విషయంలో మీరు చేసిన మేలును బట్టి స్తోత్రాలు. అలాగే తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి రాంబాబు గారు తండ్రి సాల్మన్ గారు అయ్యా ప్రభా సురేష్ బ్రదర్ ప్రభాకర్ బ్రదర్ని మీరు దీవించండి. వాళ్ళ కుటుంబంలో పిల్లల సంతానాన్ని మీరు ఆశించు నాయన. వాళ్ళ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఉండి స్కూల్కి వెళ్ళి వస్తుండగా క్షేమం దయచేయండి. వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితి నుంచి విడుదల దయచేయి ప్రభా. ఈఎంఐ నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రాలయ్యా. అలాగే నా తండ్రి ప్రభా బలహీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చాలా కాపాడండి. నీ కృప చేత నడిపించమని వేడుకొనుచు ప్రభా. అలాగే రాంబాబు గారు తండ్రి అభిషేక్ గారు చేస్తున్న వ్యాపారాన్ని దీవించు తండ్రి. అలాగే తండ్రి ప్రభా పాల్ బ్రదర్ వాళ్ళ యొక్క సహోదరు గోపి బ్రదర్ నా తండ్రి ఆయా చెడు వ్యసనాల నుంచి విడుదల దయచేయి ప్రభా. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి దేబోర సిస్టర్ యొక్క కుమార్తె ఉద్యోగ విషయంలోను శాంతి సహోదరు శ్రీ చైతన్య యొక్క సహోదరు భవిష్యత్తు విషయం కృప చూపించండి. ఇంకా చరణ్, సునీల్, శోభ, రూప అయ్యా ప్రభా ఆశా సిస్టర్ యొక్క భవిష్యత్తుని మీరు ఆశ్రయించండి. వాళ్ళ చదువులు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. ఇంకా ఈ సంఘంలో సహకారులుగా ఉంటున్న వారిని దీవించండి ప్రభా. వారి కుటుంబాలను ఆశ్రయించండి ప్రభా. పరిచర్యకు సహకరిస్తున్న వారిని దీవించండి ప్రభా. వ్యతిరేకంగా లేస్తున్న చీకటికి కట్టివేసి నీ ఆత్మచేతి ఈ కార్యం జరిగినట్లు మీరు దీవించమని వేడుకొనుచు నేను మహిమపరుస్తున్నాను తండ్రి. వందనాలు నాయన. అలాగే నా తండ్రి ఇంకా ఎంతోమంది రిక్వెస్ట్ ఇచ్చారు ప్రభా. అయ్యా అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని మీరు తాకండి ప్రభా. ఆశీర్వాదం అయ్యగారిని మీరు తాకండి. వారి కుటుంబాన్ని దీవించండి. ఏసపయ్య గారి కుటుంబాన్ని మీరు దీవించండి, స్వస్థపరచు నాయన. అలాగే నా తండ్రి నీ కృపను బట్టి అడుగుతున్నాను ప్రభా. అయ్యా సూర్యప్రసాద్ గారిని కువైట్ ప్రాంతంలో అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని మీరు స్వస్థపరిచిన దేవ స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రశాంత్గా నార్మల్ టెలివిజన్ కృప చూపించు తండ్రి. మంజుల సిస్టర్ సిజేరియన్ ఎండుక వారిని మీరు దీవించు తండ్రి. అలాగే నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతూ అయ్యా రాజు గారి యాక్సిడెంట్ నుంచి విడుదల ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. ఇంకా ఎవరైతే రిక్వెస్ట్ ఇచ్చారో వారందరినీ బట్టి స్తుతిస్తున్నాను. మీరు పేరు పేరుని ఆశ్రయించని మీరు దీవించి మహిమ పొందుకోమని వేడుకొనుచు. అలాగే నా తండ్రి ప్రభా ఈ ప్రార్థన మరింతగా దీవించమని వేడుకొంచున్నాను. అయ్యా ఈ ప్రార్థన నడిపిస్తున్న దేవజన మోషే గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. నేడు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇప్పుడు తండ్రి సన్నిధానంలో మేము అంతా గణపరుస్తూ నేను ఆరాధిస్తూ కొనియాడి భాగ్యాన్ని మాకు దయచేయమని వేడుకొనుచు. అయ్యా అలాగే తండ్రి ప్రభా మీ కృప చేత మమ్మల్ని నడిపించండి. ఈ దినమంతా మీ ఆత్మచేత నడిపించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొనుచు తండ్రి. అలాగే నా తండ్రి ప్రభా ఆత్మీయ తల విజయమ్మగారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. తల చేసిన సేవను పరిచర్యను దీవించండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి. ప్రతి అవసరతను మీరు సంధించమని వేడుకొంచున్నాను. చివరిగా నన్ను నా కుటుంబాన్ని బట్టి స్తోత్రాలైనా నాకు ఇచ్చిన భర్తను కుమార్తెను మీరు ఆశ్రయించండి. కుటుంబ సభ్యులు దీవించండి. గృహ పరిపాలన నాకు జ్ఞానం ఇవ్వండి. మీ సన్నిధి తోడించండి. చీకటి క్రియలను అందుకని నాలను దూరం చేసి అనేక మందికి ఆశీర్వదకరంగా మీ నామానికి మహిమకరణ బ్రతుకు ఉన్నట్లు మీ కృప చూపించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.